ఈరోజు గజ్వెల్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరిగింది. కలెక్టర్ గారు అన్ని అర్హత ఉన్న వాళ్ళు గజ్వెల్ నియోజకవర్గంలో అందరినీ ఈరోజు ప్రొసీడింగ్స్ ఇచ్చి త్వరలోనే మీరు ముగ్గేసుకొని పని ప్రారంభించాలని చెప్పి ఇవాళ అందరినీ సూచన చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు పేద ప్రజలకు ఇల్లు పట్టాలు లేని వారికి అసైన్ భూములు ఇవ్వడం జరిగింది. ఆ రోజులలో ఇందిరమ్మ ఇల్లులు కట్టడం జరిగింది. అదే ప్రోగ్రాం ఏదైతే గరీబీ హఠావ్ ప్రోగ్రాం ఇందిరాగాంధీ గారు తీసుకున్నారో ఆ ప్రోగ్రాం మళ్ళీ 15 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చింది అన్ని చోట్ల కూడా. మళ్ళీ ఒకసారి డబుల్ బెడ్రూమ్ ఇల్లు టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రజలకు మాట ఇచ్చిందో ఆ మాట తప్పినందువలన రేవంత్ రెడ్డి గారు అందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా అని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో 12,000 అప్లికేషన్స్ వచ్చాయి. ఈ సంవత్సరము 3,000 అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చే 2 సంవత్సరాలలో కూడా మొత్తం అందరికీ కూడా